హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఇడ్లీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికోసం ముందుగా అయితే మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఒక 2 సార్లు నీట్గా క్లీన్ చేసి మనం నానబెట్టుకుందాం. ఓకేనా. చూసారు కదండి, నేను ఒక 2 సార్లు కడిగాను. ఇప్పుడు వీటిని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని చూస్తున్నారు కదా, ఇప్పుడే వెంటనే ఒకేసారి నానబెడుతున్నానండి. పప్పు రవ్వ రెండు కూడా. ఇప్పుడు రవ్వ పోసుకుందాం మనం. ఇప్పుడు మనం ఒక గ్లాసు మినపగుళ్ళు పోసుకున్నాం కదండి. ఇప్పుడు 3 గ్లాసులు రవ్వ పోసుకుందాం. మీ దగ్గర మినపగుళ్ళు చక్కగా బాగా పొంగినాయి అనుకోండి, 3 గ్లాసులు రవ్వ పోసుకోండి. అప్పుడు ఇడ్లీ అనేది సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీ దగ్గర మినపగుళ్ళు అంత బాగా పొంగట్లేదు అనుకోండి, మీరు 2.5 గ్లాసులు రవ్వ పోసుకోండి. అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు 3 గ్లాసులు రవ్వ పోసాను కదండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందామండి. రవ్వనైతే ముందు కడగకూడదండి, నానిన తర్వాత కడుక్కోవాలి రవ్వని. మినపగుళ్ళని ముందే కడిగి నానబెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చే రవ్వ సోర్టెడ్ రవ్వ అండి. ఇది క్లీన్గానే వస్తుంది. ఒకప్పుడులాగా పిండి పిండిగా డస్ట్గా అట్లా రాదండి, నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత వైట్గా ఉందో. కాబట్టి ఇందులో పిండి అనేది ఏమి ఉండదండి, అంతా రవ్వే ఉంటుంది. అంతకుముందు పిండి పిండిగా అట్లా వచ్చేది కాబట్టి ఆ రవ్వలో ఉన్న పిండి అంతా పోవడం కోసం మేము హోటల్స్లో ఉప్పు వేసి చక్కగా 3-4 సార్లు కడిగేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ పిండి అనేది పోతే మనకి ఇడ్లీ అనేది జిగురు లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చేది. ఇప్పుడు అంత అవసరం లేదండి. మనం ఒకసారి 2 సార్లు ఈ నీళ్లు వంచేసేసుకొని మనం మినప్పిండి వేసుకొని అందులో కలిపేసుకుంటే శుభ్రంగా వార్చేసి సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఈ రవ్వని రెండింటిని ఒకేసారి నానబెట్టాను కదా, రెండింటిని 2 గంటల పాటు నానబెట్టుకుందాం. ఎక్కువసేపు అనేది నానబెట్టకూడదండి. ఎక్కువసేపు నానబెట్టడం వలన మినపప్పు పొంగదండి. ఓకేనా. 2 గంటలు నానబెట్టండి, మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి. ముందు మినపప్పు చక్కగా పొంగిద్దండి. ఫస్ట్ మీరు ఎక్కువసేపు నానబెట్టడం వలన మీరు గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసినప్పుడు అందులో ఉన్న పొంగు అనేది తగ్గిపోతుంది, పిండి నీరు గారుతుంది. 2 గంటలు నానబెట్టండి, ఎక్కువసేపు నానబెట్టద్దు. ఓకేనా. ఇప్పుడు ఇవి నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, మన మినపప్పు చక్కగా నానిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా నానిందో. 2 గంటలు సరిపోతుందండి. మీ దగ్గర టైం లేకపోతే 1.5 అవర్ నానపెట్టుకున్నా చాలు. ఓకేనా. ఎక్కువసేపు అయితే నానపెట్టద్దు. చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసేసుకుందాం. నేనైతే మిక్సీలోనే వేస్తున్నానండి, గ్రైండర్లో వేయట్లేదు, మీకు చూపిద్దామని చెప్పి. ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న మినపగుళ్ళే కాబట్టి ఇంకా వేసేస్తున్నాను నేను డైరెక్ట్గా. ఏదైనా మనం పిండి వేసుకునే దాంట్లోనే ఉండిద్దండి. చూడండి, నేను మొత్తం వేసేస్తున్నాను జార్కి. నేను ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో చూస్తున్నారు కదా, ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసానండి. చూడండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి మన మినప్పిండి ఎలా వచ్చిందో.
చూడండి. ఎలా ఉంది చూడండి. వెన్న పూస పడుతున్నట్లేదు, మీరు చూస్తుంటేనే ఇలా రావాలి. ఇంతకన్నా మీరు లూజ్గా దోస పిండిలాగా చేస్తూ ఉంటారు కొంతమంది అయితే, అలా చేయకూడదు. ఎప్పుడైనా కానీ మనం ఇడ్లీకి ఇడ్లీ పిండి అనేది ఇలా రుబ్బుకోవాలి. అది గ్రైండర్లో అయినా అవనివ్వండి, లేదా మిక్సీలో వేసుకున్నా సరే. నేను ఇప్పుడు గ్లాస్తో పప్పు తీసుకున్నా కాబట్టి అదే గ్లాస్తో 3/4 గ్లాసు వాటర్ పోసాను. ఇట్లా కరెక్ట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా మీరు, ఇదిగో ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి. మనం 2 గంటలు నానబెట్టడం వలన పప్పు ఇంత చక్కగా ఇలా వచ్చింది, వెన్నలాగా పిండి. అదే మీరు ఎక్కువసేపు నానబెడితే అవి ఎంత మంచి పప్పు అన్నా అవనివ్వండి, మీకు నీరు గారిపోతుంది. అప్పుడు ఇడ్లీ అనేది హార్డ్గా వస్తుంది. అదే గుర్తండి, ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం ఇడ్లీ రవ్వలో. ఓకేనా? ఇప్పుడు నేనైతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇడ్లీ రవ్వని ఒక 2 సార్లు నీట్గా కడిగేసేసి ఇట్లా వాటర్ అంతా పిండి ఇలా రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి కూడా చూస్తున్నారు కదా, నేను మొత్తం వేస్తున్నాను. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇడ్లీ పిండి మనం నైటే నీట్గా కలిపి పెట్టుకోవాలి, బాగా కలిసేలాగా. ఓకేనా? చాలామంది గ్రైండర్లోనే వేసేస్తున్నారండి రవ్వని. అలా వేయకూడదు. అలా వేస్తే ఇడ్లీ హార్డ్ అయిపోయింది, గట్టిగా ఉంటాయి. మీకు వీడియోలో చూపించేటప్పుడు 2 చేతులతో తుంచి చూపిస్తారు కదా, అప్పుడు చూడడానికి తునిగిద్ది వేడి మీద. కానీ మనం కొంచెం ఆరిపోయిన తర్వాత తిన్నా కానీ మనం ఇంట్లో వేసుకుంటే అవి హార్డ్గా వస్తాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి. అంటే అలా ఎప్పుడు చేయకూడదండి. ఇడ్లీ పిండి ఎప్పుడైనా ఇలా కలుపుకోవాలి. ఓకేనా? ఇట్లా చూడండి, ఇలా ఎంత బాగా మీకు వీలైతే అంత బాగా నైటే కలిపేసి పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు బాగా మిక్స్ అయ్యిద్ది. ఏంటి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇది ఇంకా ఇందులో వాటర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా రావాలి మీకు. చూస్తున్నారు కదండి, మనం రవ్వ వేసి కలిపిన తర్వాత కూడా ఇడ్లీ పిండి చూసారు కదా ఎలా ఉందో, ఇలా ఉండాలండి. ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఏంటి ఇంతకన్నా అదే మీరు కనుక ఎక్కువసేపు నానబెట్టుంటే ఇది ఇలా కారిపోతుంటుంది, ఎలా దోశ పిండిలాగా. మీరు చూసే ఉంటారు ఏంటి, చాలా చోట్ల 2 గంటలు నానబెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది. చూడండి, ఇది వెన్నలాగే లేదు, చూస్తున్నారుగా అది. అలా వస్తే మీకు ఎంత చేతకాని వాళ్ళు కూడా ఇడ్లీని పర్ఫెక్ట్గా చేసేస్తారండి. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది ఏంటి, కానీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఎంతమంది ఎన్ని వీడియోస్ పెట్టినా ఇంకా చాలామంది అడుగుతూనే ఉన్నారు, ఎందుకు మాకు ఇట్లా వస్తున్నాయి, ఇడ్లీ ఎల్లో కలర్లో వస్తుంది, ఇడ్లీ గట్టిగా వస్తున్నాయి అండి అని. మీరు ఉప్పు కలిపేసి పెట్టేయండి నైటు, ఏంటి ఇడ్లీ అనేది ఎల్లో కలర్లో రాదు. ఓకేనా? ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతారు కదండి మీరు, చాలామంది 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఇడ్లీ పెట్టేసుకుంటారు. అప్పుడు ఆ ఇడ్లీ కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే గట్టిగా వస్తాయి. మీరు ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే ఇడ్లీ పెట్టకూడదు. ఇడ్లీయే కదండి, దోశ కూడా వేయకూడదు.
ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆ పిండి ఆ కూలింగ్ అనేది తగ్గిపోవాలి. అప్పుడు మీరు ఇడ్లీ పెట్టుకొని చూడండి, గట్టిగా ఉండవు. అదొకటి. కలర్ కూడా మారదండి. నేనైతే ఒకటే చెప్తాను, అలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తినొద్దండి. ఒక గ్లాస్, ఇప్పుడు ఈ గ్లాసు మినపగుళ్ళకి ఈ 3 గ్లాసులు రవ్వ పోస్తే చక్కగా నేను పెట్టిన ఇడ్లీ రేకులకి 36 ఇడ్లీ వచ్చినాయండి. అంటే ఇవాళ రేపు తినేయచ్చు. ఒకవేళ మనకు అంత వద్దు అనుకుంటే అర గ్లాస్ పప్పు పోసుకొని గ్లాసున్నర రవ్వ పోసుకోండి. చక్కగా ఒక రోజుకి నలుగురున్న ఇంట్లోకి సరిపోతుంది. ఎంతసేపు పడుతుందండి ఇది చేసుకోవడం? చూసారు కదా, ఇంత సింపుల్గానే అయిపోయింది. వీడియో అయితే లెంత్ అయిందండి, ఏమీ అనుకోవద్దు. అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఉదయం ఇడ్లీ వేసుకుందాం. చూసారు కదండి, మనం రాత్రి రుబ్బి పెట్టిన ఇడ్లీ పిండి చక్కగా పొంగింది కదా, చూడండి. ఇప్పుడు చూడండి మన ఇడ్లీ పిండి ఎంత చక్కగా పొంగిందో కదా, చూస్తున్నారుగా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని, మనం ఆల్రెడీ నైట్ సాల్ట్ వేసేసాం కదండి, ఇంక ఇప్పుడు సాల్ట్ అనేది అవసరం లేదు. దీన్ని కలిపేసుకొని ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనం కలిపినాక కూడా మన ఇడ్లీ పిండి ఎలా ఉంది, వెన్నలాగా లేదు. చూడండి, ఇలా ఉండాలండి. ఇడ్లీ పిండి ఎప్పుడు నీరు గారిపోకూడదు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇడ్లీ పెట్టుకుందామండి. దానికోసం నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇడ్లీ పెట్టుకుందాం. ముందైతే నేను ఇడ్లీ రేకులకి నెయ్యి రాస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఇలా రాసేసుకుంటే మనకి ఇడ్లీ అనేది నీట్గా వచ్చేసిద్ది. మీ దగ్గర నెయ్యి లేకపోతే కనుక మీరు ఆయిల్ అయినా రాసుకోవచ్చు. నెయ్యి అయితే కమ్మగా ఉంటాయండి ఇడ్లీ. చూస్తున్నారు కదండి, ఇలా మరీ ఫుల్గా కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఇడ్లీ. అప్పుడు చక్కగా పొంగి మనకి మొత్తం వస్తుంది నీట్గా. చూసారు కదా, ఇలా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకోండి. అప్పుడు మనకు వాటర్ మరిగి ఆవిరి కొట్టిన ఇడ్లీ అనేది పాడవకుండా, నీరు గారకుండా చక్కగా వస్తుంది ఇడ్లీ. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే చక్కగా సరిపోతుందండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. చక్కగా వస్తాయి ఇడ్లీ అనేవి మనకి. ఓకేనా. ఆఫ్ చేసేసి 2 నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి, ఇలా పట్టుకుంటే మన చేతికి అంటకూడదు. చూస్తున్నారుగా, మన ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పదిహేను సంవత్సరాలు అయిందండి నేను ఇడ్లీ చేసి ఇంట్లో. మా హోటల్ వల్ల ఎప్పుడైనా ఇంట్లో ఉంటే మా వారు ఒకేసారి ఇడ్లీ బాక్స్లో అక్కడ పెట్టేస్తాడు. ఎప్పుడన్నా తినాలనుకున్నా ఇలా చట్నీతో ఒక 2 రేకులు ఇడ్లీ పెట్టుకుంటే అందరికీ సరిపోయిద్ది అనమాట. ఏంటి, ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అడిగారని, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది అని ఇలా ఇంట్లో చేసి చూపిస్తున్నాను. చూసారుగా మనకి ఇడ్లీ అనేవి ఎంత చక్కగా వచ్చినాయో. 3 రేకులు పెట్టాను, 3 రేకులు కూడా చక్కగా వచ్చినాయి. చూడండి,
ఇంతేనండి, ఏం లేదు. మినప్పప్పు బాగుంటే ఇడ్లీ అనేది ఆటోమేటిక్గా చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. ఇడ్లీలో సీక్రెట్స్ అంటారు, కానీ సీక్రెట్స్ అనే పెద్దగా ఏం ఉండదు. మనం పిండి రుబ్బుకునే దాంట్లో ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, అసలు ఎట్లా నొక్కితే ఎలా అవుతుందో చూసారు కదా. చాలామంది సోడా ఉప్పు అట్లా అంటారు. ఇడ్లీలో సోడా ఉప్పు అనేది వేయకూడదండి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చినాయో. చక్కగా అసలు భలే ఉన్నాయి. అసలు స్పాంజ్ లాగా ఇడ్లీ కూడా చూడండి. అది ఎట్లా చేసుకోవాలండి ఈజీగా, చూసారు కదా. ఇప్పుడైతే మనం చక్కగా ఏంటి ఇడ్లీ మనం చేసుకున్న ఈ పల్లి టొమాటో చట్నీతో కలిపి అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఏంటి తినేద్దామండి వేడి వేడిగా, మళ్ళీ ఆరిపోతే బాగోవు. ఏంటి ఓకేనా. నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. నేనైతే కొంచెం నెయ్యి కూడా వేస్తాను. ఇట్లా ఈ చట్నీలో ఈ నెయ్యి వేసుకొని తింటేనే భలే ఉంటుంది అన్నమాట. ఓకేనా, చూడండి అసలు భలే ఉన్నాయి కదా. చూస్తున్నారు కదండి ఇడ్లీ, చూడండి ఇలా ఒక 2 వేళ్ళు అది చివర్లో పట్టుకొని తుంచితే కూడా మనకి ఇలా చక్కగా తునగాలన్నమాట. చూడండి ఇలాగా. బా ఎంత బాగున్నాయోనండి ఇడ్లీ అయితే. చూడండి ఇలా 2 చేతులు కాదు, ఇట్లా జస్ట్ ఇట్లా అంటే అలా తునిగిపోవాలి. చూస్తున్నారు కదా ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఇడ్లీ. చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.